ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పరిహారాలను కనుక చేసుకోవాలంటే, ఒక జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని అనుసరించి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు పరిహారం ఎప్పుడు చేసుకోవాలి, అంటే రెమెడీస్ ఎప్పుడు చేసుకోవాలి, ఏ గ్రహానికి రెమెడీ చేయాలి, రెమెడీ యొక్క ప్రయోజనం ఏంటి, ఇటువంటి విషయాలని తెలుసుకుందాము. అయితే ఈ వీడియో జనరిక్గా అందరికీ ఒక అవగాహన కల్పించాలి, అనవసరమైనటువంటి భయాలు కావచ్చు, అపోహలు కొంతవరకు తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. సాధారణంగా ఒక హారోస్కోప్ని స్టడీ చేసేటప్పుడు ప్రతి క్లయింట్ కూడా అడిగేది పరిహారాలు ఏం చేసుకోవాలి, అంటే రెమెడీస్ ఏం చేయాలి, రెమెడీస్ యొక్క పర్పస్ ఏంటి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రెమెడీస్ అనేవి డెస్టినీని మార్చవు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ వెంటనే వచ్చే క్వశ్చన్, మరి రెమెడీస్ ఎందుకు, మరి రెమెడీస్ కూడా ఈ జ్యోతిష్యంలో చెప్పబడ్డాయి కదా, రెమెడీస్ ఎందుకు చేయాలి, రెమెడీస్ ఎందుకు చేయాలి అంటే వచ్చినటువంటి కష్టాన్ని తట్టుకునేటువంటి మనోబలాన్ని పెంచుకోవడానికి, అది కూడా మానవ ప్రయత్నం సరిపోనప్పుడు దైవ సహాయం తీసుకుంటాం కాబట్టి ఆ భగవంతుడి సహాయం తీసుకుని మనోబలాన్ని, బుద్ధిబలాన్ని పెంచుకోవడానికి రెమెడీస్ అనేవి సహాయపడతాయి. అలాగే ఆ సమస్య యొక్క తీవ్రత కూడా కొంత తగ్గుతుంది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒక సమస్యలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఉదాహరణకి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము, హోర్న వాన స్టార్ట్ అయింది, అప్పుడు మనకు కావాల్సిన ఎక్కడైనా నీడ దొరుకుతుందా, అది రెమెడీ. అదేవిధంగా అంతేగాని వాన ఆగిపోవాలి అనేది రెమెడీ కాదు. అదేవిధంగా కష్టం తొలగిపోవాలి అని ఆశించడము రెమెడీ యొక్క పర్పస్ కాదు. దాని గురించి రెమెడీస్ చేసి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడము, భంగపడము అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక రెమెడీస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, రెమెడీస్ ఎప్పుడు చేసుకోవాలి, ఏ గ్రహానికి చేయాలి. చాలా సందర్భాల్లో నేను వింటూ ఉంటాను, చాలామందికి ఇది పరిచయం కూడా. ఒక చార్ట్ చూపించగానే ఈ అబ్బాయికి సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి కాళహస్తికి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించండి, రాహు జపం చేయించండి అంటారు. కానీ ఆ వ్యక్తికి చిన్నప్పుడే రాహుదశ 5 సంవత్సరాలకి అయిపోయి ఉండొచ్చు, లేకపోతే జీవితంలో రాహు మహాదశ రాకపోవచ్చు. అటువంటిప్పుడు రాహువుకి రెమెడీస్ ఎందుకు చేయాలి? ఎప్పుడూ కూడా మనకి జాతకం చూసినప్పుడు ఫస్ట్ గమనించవలసింది లగ్నం ఏంటి, లగ్నం నుంచి ప్లానెట్స్ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏంటి, ఆ మహాదశ నాథుడు ఎవరైతే ఉంటారో అది రూలింగ్ ప్లానెట్ అంటాము. ఎవరి మహాదశ నడుస్తుందో, ఏ గ్రహం యొక్క మహాదశ నడుస్తుందో ఆ గ్రహానికి రెమెడీ చేసుకుంటే చాలు. అయితే కొంత సమస్యలు తీవ్రత ఉన్నప్పుడు అంతర్దశల యొక్క గ్రహం కూడా రెమెడీ చేసుకోవచ్చు. సాధారణంగా రెండూ చేయడం అనేది మంచిది. అంతే తప్ప ప్రత్యంతర దశ దాని కిందకి ఇంకా సూక్ష్మ దశ వరకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇలా కూడా చెప్తూ ఉంటారు, మీకు పంచమం వీక్గా ఉంది, పంచమాధిపతి నీచపట్టాడు కాబట్టి మీరు పంచమాధిపతి యొక్క జెమ్ ధరించండి. ఇది కూడా కరెక్ట్ కాదు. అసలు జెమ్ స్టోన్ అనేది రెమెడీగా చెప్పలేదు. ఇది వినడానికి కటువుగా ఉన్నా కానీ రెమెడీగా చెప్పలేదు జెమ్ స్టోన్ని. అయితే జెమ్ స్టోన్ అనేది అది దేవతా ద్రవ్యము, దాన్ని భగవంతుడి దగ్గర ఉంచడము, భగవంతుడికి అలంకారం చేసి పూజించడము అనేది మంచిది తప్ప మనకి పెట్టుకుంటే అది రెమెడీగా పనిచేయదు. జెమ్ స్టోన్ ఎప్పుడు కూడా నెగిటివ్ని పాజిటివ్ చెయ్యదు. ఉన్న గ్రహం యొక్క దాని యొక్క శక్తిని పెంచుతుంది. ఒక గ్రహం పాజిటివ్గా ఉంటే ఎక్కువ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అయితే ఎక్కువ నెగిటివ్ అవుతుంది. కాబట్టి జెమ్ స్టోన్ వ్యామోహంలో పడి డబ్బులు ఖర్చు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఐసీయూలో ఉన్నాడు, లైఫ్ అండ్ డెత్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటప్పుడు హోమం చేయడము ఇలాంటివని చెప్పదగినటువంటి రెమెడీస్. అప్పుడు ఖర్చు అయినా కానీ మనం హోమం చేయొచ్చు. ఎందుకంటే ఇటువంటి రెమెడీస్ చేయడం ద్వారా, హోమాలు చేయడం ద్వారా అపమృత్యువు కనుక ఉన్నట్టయితే తొలగిపోతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని అంతర్దశల్లో అపమృత్యువు అనేది వస్తూ ఉంటుంది. దాన్ని అకాల మృత్యువు అంటాం, అకాల మరణం. ఈ అపమృత్యువును తొలగించడానికి హోమాలు చేయొచ్చు, రెమెడీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మనకి మళ్ళీ హెల్తీగా బయటికి రావాలి కాబట్టి, హాస్పిటల్ నుంచి, ఐసీయూ నుంచి. అదేవిధంగా ఇక గోచారాన్ని అనుసరించి రెమెడీస్ చేయడం అనేది కూడా అది చాలా చాలా ఆ వ్యక్తి ఒక ఎడిక్షన్కి లోనయ్యేలా చేసేటువంటి అంశాలు అవి. అంటే ప్రతి ఆదివారం ఆ వార ఫలాలు చూసి ఆ వారం ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. రెమెడీస్ అంటూ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మహాదశ ఎన్ని నడుస్తుంది, అంతర్దశ ఏంటి, ఆ 2 గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటే
చాలు. అదేవిధంగా ఎప్పుడూ కూడా షార్ట్కట్లో కాకుండా లాంగ్ రన్లో హీలింగ్ అనేది ఇవ్వాలి. మనకి ఒక స్వస్థత చేకూర్చి మనోబలాన్ని పెంచి పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేయాలంటే రోజు కూడా రెగ్యులర్లీ వాళ్ళకి ఇష్టమైనటువంటి దైవాన్ని, ఒక దైవమైనా చాలు, పూజిస్తూ ఉండడము. 5 నిమిషాలైనా సరే రెగ్యులర్గా నియమబద్ధంగా పూజించడం కూడా ఒక తపస్సు లాంటిది. అది రెమెడీగా కూడా పనిచేస్తుంది. ఇక రెమెడీస్ ఎన్ని రకాలు అని చూసినట్టయితే దేవతల్ని పూజించడము, దేవతార్చన, దేవాలయ సందర్శనము, మంత్ర జపము, గ్రహ జపము, అదేవిధంగా యంత్రాలు, దానాలు. జెమ్ స్టోన్ అనేవి నేను ఎప్పుడు కూడా రెమెడీగా చెప్పాను. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటే ఆ దైవశక్తి, దైవానుగ్రహం అన్ని కాపాడుతుంది, కష్టాల్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తుంది ఆ దైవము. అలాగే దేవాలయ సందర్శనానికి వెళ్ళడం కూడా చాలా మంచి రెమెడీగా చెప్పబడింది. ఏ గ్రహానికి అధిదేవత ఏ దేవుడో చూసుకుని ఆ టెంపుల్కి వెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో పూజ చేయడం కంటే కూడా గుడికి వెళ్ళి రావడం అనేది ఇంకొంత బెటర్గా మనకి ఆ పాజిటివిటీని పెంచుతుంది. ఎందుకంటే దేవాలయం అనేది మంత్రంతో, యంత్రంతో ప్రతిష్ఠితం అవుతుంది అక్కడ దైవం, కాబట్టి ఆ శక్తి మనకు కొంత అందుతుంది. అలాగే ఎవరైనా గురువు అనుగ్రహిస్తే, సద్గురువులు ఆ మంత్రజపం చేస్తూ ఉండడం అనేది ఆల్రౌండ్ రెమెడీగా చేసుకోవచ్చు. ఒక్కసారి గురువు ఏదన్నా మంత్రం ఇచ్చారు అంటే అన్ని సమస్యలకి ఆ మంత్రమే పరిష్కారము అనేటువంటి ఒక విశ్వాసంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో కనుక చేసినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం వలన తప్పకుండా వారు అన్ని సమస్యల నుంచి తట్టుకుని ముందుకెళ్ళగలిగేటువంటి స్థితిలో ఉంటారు. ఇక గ్రహ జపము. గ్రహ జపం కూడా చాలా మంచి రెమెడీ. అయితే కొంత ఖర్చుతో కూడుకుంది. దాన్ని మనం ఖర్చు చేయగలము అని అనుకున్నట్టయితే తప్పకుండా చేసుకోవచ్చు. అలాగే యంత్రం కూడా మంచి రెమెడీగా చెప్పబడింది. కానీ యంత్రము ఇంట్లో ఉన్నప్పుడు కొంత మంత్ర జపము అలాగే నియమనిష్టలు పాటించాలి కాబట్టి అది ఆలోచించుకుని యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు. ఇక దానం చేయడం కూడా చాలా మంచి రెమెడీ. దానం చేయడం వల్ల నెగిటివిటీ అనేది తగ్గుతుంది, ఆ గ్రహం యొక్క నెగిటివిటీ తగ్గుతుంది. ఈ విధంగా ఈ పరిహారాల్ని పాటించుకోవచ్చు. అయితే డబ్బులు ఖర్చు పెట్టే రెమెడీ చేయాలి అని ఎక్కడా లేదు. ఒక వ్యక్తికి ఒక యోగం ఉంది అంటే తప్పకుండా ఆ యోగం వస్తుంది. అలాగే కొంతవరకు అవయోగం ఉంది, సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలు తీరే ఆ పీరియడ్ అయ్యే వరకు కూడా ఉంటాయి. వాటిని తట్టుకోవడానికి మనం రెమెడీస్ చేసుకోవాలి. ఇక ఆల్రౌండ్ రెమెడీస్, ప్రతి వాళ్ళు నిత్యము చేయదగినటువంటి రెమెడీస్. నాన్ వెజ్ మానేయడము, స్మోకింగ్, డ్రింకింగ్ మానేయడము. ఇది ఆచరించడం చాలామంది కష్టంగా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా కలియుగంలో నాన్ వెజ్ అనేది ఒక పెద్ద దోషంగా చెప్పబడింది. అది మానేసినప్పుడు మనలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయను మానేయడం కూడా ఒక మంచి సాత్విక ప్రవృత్తిని పెంచి దైవశక్తిని లోపల స్పీడ్గా గ్రో అయ్యేలాగా చేస్తున్నవి కనుక మానేసినట్టయితే. అయితే ప్రతి వారికి ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైనా నిజంగా తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు ఇవి కూడా పాటించి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, దీనివల్ల మేలు జరిగిందా లేదా అని. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ రెగ్యులర్గా చేయడము, లలిత సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా రోజు చదవడం, ఇవన్నీ కూడా ఆల్రౌండ్ రెమెడీస్గా ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒక దేవతా శక్తి మనకి ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏ గ్రహం దశ నడుస్తోంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడము. అలాగే కొంత నైతిక ప్రవృత్తి కలిగి ఉండడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే హోమాలు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక హోమం చేస్తే అది లైఫ్ లాంగ్ రిజల్ట్ ఇస్తుంది అని అనుకోకూడదు. అయితే డబ్బులు ఖర్చు పెట్టగలను అనుకున్న వాళ్ళు హోమం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా పితృదోషానికి వచ్చినట్టయితే పితృదోషానికి ఒక్కసారి నాసిక్ వెళ్ళి పితృదోషానికి రెమెడీ చేసుకొచ్చేస్తే సరిపోదు. ప్రతి నిత్యము కూడా ఎంత వీలైతే అంత రెగ్యులర్గా పితృదోష రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఖర్చు పెట్టి చేయాలనే నియమం లేదు. ఉదాహరణకు పెద్దవాళ్ళకి శ్రాద్ధ కర్మలు అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడము అనేది కూడా ఒక రెమెడీగా పనిచేస్తుంది. అదే కాక పితృదేవతలకి శ్రాద్ధకర్మ నిర్వహించడానికి వాళ్ళ తిథి రోజును నిర్వహిస్తాము. అలా కాకుండా ఆ లోపల కూడా వారి కనుక మనసు కలిగితే అప్పటికప్పుడు సంకల్పం చేసుకుని శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. దానికి నియమమేం లేదు. కనీసం ఏడాదికి ఒకసారైనా పెట్టండి అని అయితే చెప్పారు. ఇక ఇంకొక చిత్రమైనటువంటి ఒక అంశం ఏంటంటే, సపోజ్ వారికి వివాహం లేట్ అవుతుంది. ఆ జాతకం చూసి సప్తమంలో
రాహు ఉన్నాడు, లేకపోతే సప్తమాధిపతి నీచలో ఉన్నాడు కాబట్టి వాటికి రెమెడీస్ చేసుకోండి అంటారు. కానీ ఆ దశ నడువునప్పుడు ఆ రెమెడీస్ చేయడం అనేది అనవసరము. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయని కనుక చూసినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతాయి. కాబట్టి రెమెడీస్ చేసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత చేసుకోవాలి తప్ప రెమెడీ చేసుకోవడం వల్ల దోషాలన్నీ తొలగిపోయి మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. అది వ్యాక్సిన్ లాగా పనిచేయదు. ఎలా అయితే మనం జ్వరం వస్తే మందు వేసుకుంటామో ప్రాబ్లం వచ్చినప్పుడే రెమెడీస్ చేసుకోవాలి. ఇక ఒక్కొక్క గ్రహానికి క్లుప్తంగా రెమెడీస్ ఏం చేసుకోవచ్చు అని కనుక చూసినట్టయితే రవికి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడము, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదివారం రోజు నాన్ వెజ్ తినకుండా ఉండడము, డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి చేయకుండా ఉండడము, ఇవన్నీ కూడా చాలా మంచి రెమెడీస్గా చెప్పబడ్డాయి. గోధుమలు దానం చేయడం అనేది రవికి రెమెడీగా పనిచేస్తుంది. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా క్లీన్లీనెస్ పాటించడము, శుభ్రంగా ఉండడము, శుభ్రమైన ఉతికి ఆరేసిన బట్టలే కట్టుకుంటూ ఉండడము, రోజుకు 2 సార్లు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవడము అనేది కూడా రెమెడీగా చెప్పబడింది. ఇది వినడానికి చిత్రంగా ఉన్నా కానీ చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీ. ఎందుకంటే చంద్రుడు క్లీన్లీనెస్ని ఇష్టపడేటువంటి ప్లానెట్, శుభ్రతని ఇష్టపడేటువంటి ప్లానెట్. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ ఇవన్నీ కూడా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి. బియ్యం దానం చేయడం అనేది చంద్రుడికి రెమెడీ. ఇక కుజుడు విషయానికి వచ్చినట్టయితే హనుమంతుడిని ఆరాధించడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, నాన్ వెజ్కి దూరంగా ఉండడం, నాన్ వెజ్ మానేయడము ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే కందులు దానం ఇవ్వడం అనేది కుజుడికి మంచి రెమెడీ. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, గణపతి ఆరాధన ఇవన్నీ కూడా చాలా మంచిగా పనిచేసేటువంటి రెమెడీస్. అలాగే రెగ్యులర్గా ప్రతి పౌర్ణమి కావచ్చు వాళ్ళ శక్తి కొద్దీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉండడం కూడా రెమెడీగా చెప్పబడింది. ఇక పెసలు దానం చేయడము అనేది బుధుడికి ఒక రెమెడీగా పనిచేస్తుంది. గురువు యొక్క రెమెడీస్ కనుక చూసినట్టయితే గురుస్వరూప ఆరాధన, సాయిబాబా వారు కావచ్చు, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఇలా వారి ఇష్టం ఏ దేవత మీద ఉందో ఇష్టదైవాన్ని గురుస్వరూపాన్ని ఆరాధన చేయడం అనేది మంచి రెమెడీ. గురు చరిత్ర పారాయణ, ఆ గురువు యొక్క చరిత్రను పారాయణ చేయడము, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శివారాధన, గురువుల్ని పూజించడము, పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండడము ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి గురువుకి రెమెడీస్గా. శనగలు దానం చేయడం అనేది గురువుకి రెమెడీ. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అంటే అమ్మవారి సహితంగా అలమేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడము, లక్ష్మీ స్తోత్రాలు చదువుతూ ఉండడం రెగ్యులర్లీ అనేది మంచి రెమెడీగా పనిచేస్తుంది. అలాగే ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని స్వామివారికి అమ్మవారికి నివేదించి వితరణ చేయడము, 10 మందికి పంచడం అనేది కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. బొబ్బర్లు దానం ఇవ్వడం అనేది శుక్రుడికి రెమెడీ. శని విషయానికి వచ్చినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, హనుమద ఆరాధన ఇవన్నీ కూడా శనికి రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే అన్నదానం చేయడము, స్వీపర్లకి, భిక్షగాళ్ళకి ఇటువంటి వారికి అన్నదానం చేయడము, వృద్ధుల్ని ఆడుకోవడము, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి, ఓల్డేజ్ హోమ్స్లో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేసి మాట్లాడే వాళ్ళకి ఆనందాన్ని కలిగించడము, వారికి ఏదైనా కావాలంటే ఆ ద్రవ్యాలు ఇవ్వడము ఇవి కూడా చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీస్ శనికి. అలాగే శనికి తైలాభిషేకము, శివుడికి రుద్రాభిషేకము ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. నువ్వులు దానం ఇవ్వడం అనేది మంచి రెమెడీ శనికి. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహుకి నేను ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చెప్తూ ఉంటాను. అయితే కామన్ మినిమం రెమెడీస్ చూసినట్టయితే నాన్ వెజ్ మానేయడము, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మానేయడము, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా ఉండడము, అలాగే రాహుకాలంలో రాహుదీపం పెట్టుకోవడము, ఇంట్లో కూడా పెట్టవచ్చు రాహుదీపం. అంటే ఒక నిమ్మకాయని కట్ చేసి జ్యూస్ అంతా పిండి రివర్స్ చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపం పెట్టడం, దీన్ని రాహుదీపం అంటాం. ఇది రాహుకాలంలో పెట్టడము అనేది మంచిది. గుళ్ళోనే పెట్టాలని నియమం లేదు, ఇంట్లో కూడా పెట్టవచ్చు. అలాగే మినుములు దానం చేయడం అనేది రాహుకి మంచి రెమెడీగా చెప్పబడింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, హనుమద ఆరాధన, దుర్గారాధన మంచివి. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే రాహులాగే నాన్ వెజ్ మానేయడము, స్మోకింగ్ డ్రింకింగ్ చేయకుండా ఉండడము, అలాగే కుక్కలకి స్వీట్ చపాతీ తినిపించడము. అంటే చపాతీ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేయకుండా బెల్లం పొడి వేసి చపాతీ చేసి కుక్కలకి తినిపించడం అనేది కేతువుకి చాలా మంచి రెమెడీ. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, హనుమద ఆరాధన, గణపతి ఆరాధన ఇవన్నీ కూడా కేతువుకు బాగా పనిచేసేటువంటి రెమెడీస్ ఇవి. అలాగే నిత్యము కూడా టెంపుల్ విజిట్స్కి వెళ్తూ ఉండడం ఎప్పుడు వీలైతే అప్పుడు, అది కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది కేతువుకి.
ఉలవలు దానం చేయడం అనేది కేతుకి రెమెడీగా చెప్పబడింది. ఈ విధంగా సింపుల్ రెమెడీస్ చేసుకుంటూ కూడా ఎక్కువగా దైవాన్ని విశ్వసించి ఒక డివైన్ లైఫ్ లీడ్ చేయడం అనేది ప్రతి ప్లానెట్కి కూడా ఒక రెమెడీగా పనిచేస్తుంది. కాబట్టి రెమెడీస్ గురించిన కొన్ని అపోహలు తొలగించాలి, ఎక్కువ భయపడకుండా ఆ దైవశక్తిని పెంచుకోవడానికి వీలయ్యేటువంటి సింపుల్ రెమెడీస్ కొన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.